నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నంద్యాల పట్టణంలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ పై మాక్ డ్రిల్. నంద్యాల జిల్లాలో హజ్ యాత్రికులకు 2వ శిక్షణ తరగతులు. నంద్యాల మరోసారి వరుసగా 3 రోజులు మూతపడుతున్న బ్యాంకులు. నంద్యాలలోని నంద్యాల ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రజల అరచేతిలో ప్రభుత్వం స్కానర్ బోర్డుల అమరికపై ప్రజల నుంచి విమర్శలు. నంద్యాల జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని అధికారులు స్పష్టం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆళ్లగడ్డ పట్టణంలో శుభ్రతా కార్యక్రమాలు. నటుడు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నంద్యాలలో జనసేన పార్టీ నాయకులు అభిమానుల సేవా కార్యక్రమాలు. కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామంలో హజ్రత్ సయ్యద్ హుస్సేన్ వలి ఉర్సు మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. నంద్యాల జిల్లాలో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నామన్న జిల్లా కలెక్టర్. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ అవగాహన కార్యక్రమాల భాగంగా ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ పై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి డి రామునాయక్ అన్నారు. నంద్యాల పట్టణంలోని చెరువు కట్ట వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రదేశం వద్ద ఫ్లాష్ ఫ్లడ్స్ పై మాక్ డ్రిల్ కార్యక్రమం జరిగింది. ఏఎస్పీ ఎం జావలి ఆల్ఫోన్స్, ఆర్టీఓ విశ్వనాథ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, ఆర్టీఓ శివకుమార్ రెడ్డి, ఏఆర్టీ ఎస్పీ శ్రీనివాసరావు, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ, ఏఆర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఓ రామునాయక్ మాట్లాడుతూ గతంలో తుఫాన్లు, వరదల సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు, రక్షణ చర్యలపై అధికారులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. రాష్ట్రం నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు ప్రాక్టికల్ మాక్ డ్రిల్ ద్వారా వివిధ అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ప్రజలను సురక్షితంగా ఎలా తరలించాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వాళ్ళని పడతారు, వీళ్ళు పడతారు, భయపడతాయి. ఎదురు ఉండదు, గద్దలు అయితే భయపడతాయి. వాయిస్ తీసుకెళ్తాం. డబ్బులు తీసుకోండి.
తిరగబడిపోయినప్పుడు ఏ విధంగా రెస్క్యూ చేసి కాపాడాలి, అలాగే అటువంటి సిచ్యువేషన్లో ఏ విధమైన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మనం యూజ్ చేయాలనేది ఇక్కడ మా ఎన్డీఆర్ఎఫ్ ఎస్కోర్ ద్వారా తెలియజేస్తామండి. ఇప్పుడు బోట్ తిరగబడిపోయినప్పుడు సినరీ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూస్తారండి. బోటు తిరగబడిపోయిన ఇక్కడ ఎందుకంటే మనకి ఈ నది ఏదైతే ఉందో చెరువు, ఈ చెరువు 7 నుంచి 8 మీటర్ల లోతు ఉందని చెప్తా ఉన్నారండి. అలాగే చుట్టుపక్కల కట్ట కూడా తెగిపోతా ఉంటాయన్నారు. నంద్యాల జిల్లాలో హజ్ యాత్రికులకు ఆర్కే ఫంక్షన్ హాల్ నందు 2వ శిక్షణ తరగతులను ప్రారంభించారు. శిక్షణ తరగతుల్లో హజ్ యాత్రలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వస్త్రధారణ, నియమ నిబంధనలను, ఉండవలసిన పద్ధతులను, తెలుసుకోవాల్సిన జాగ్రత్తలను విపులంగా హజ్ యాత్రికులకు శిక్షణ తరగతుల్లో ముఫ్తీ షాజహాన్ చేసి చూపిస్తూ అద్భుతంగా బోధించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్, టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ హజ్ యాత్రికుల సందేహాలకు సరైన సమాధానాలు ఇస్తూ విమానం దగ్గర నుంచి యాత్రను పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణంలో విమానం ఎక్కేంత వరకు ప్రతి అంశాన్ని యాత్రికులకు వివరించారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య పరస్పర జరుగుతున్న యుద్ధం కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హజ్ యాత్రను అల్లా కరుణ కటాక్షాలతో విజయవంతంగా పూర్తి చేసుకుంటారని నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. శిక్షణ తరగతులకు హాజరైన హజ్ యాత్రికులకు ప్రత్యేక వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ విద్యా సంస్థల పరిపాలనాధికారి రఫీ అహ్మద్, హజ్ కమిటీ సభ్యులు, ఆర్కే ఫంక్షన్ హాల్ యాజమాన్యం మరియు వాలంటీర్లు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. शाहजहां साहब की शारपोशी चेयरमैन साहब आदि जनाब इम्तियाज अहमद साहब पेश कर रहे हैं। आपका मौलाना तहे दिल से शुक्रिया है। हजरत अर्जुमन जनाब हिदायतुल्लाह साहब को भी चेयरमैन साहब शारपोशी कर रहे हैं। आपका शुक्रिया नेशनल ग्रुप ऑफ कॉलेजेस की जानिब से। मेंबर डायरेक्टर जनाब खलील अहमद साहब की शालपोशी की जा रही है। आपका भी नेशनल ग्रुप ऑफ कॉलेजेस की जानिब से चेयरमैन साहब देखता। और जब भी आप हज से पहले खासकर मक्का से होटल से बाहर आएंगे, सारे कार्ड्स अपने साथ में लेकर के जाना, कमरे में रख के नहीं जाना, मोबाइल पे भी उसके फोटोज रहना और साथ में अपने कार्ड्स गले वगैरह में डाल करके जाना, वरना पुलिस चेक करेगा, आपके पास कोई आईडी कार्ड नहीं होगी, वो ले जा करके आपको पुलिस स्टेशन में बिठा लेगा। उम्रे की हालत में भी, हाँ एहराम की हालत में भी, उम्रे की हालत में भी सब डाल लेना। जब नमाज पढ़ेंगे तब फोटो जो है अंदर को कर लेना, जब नमाज पढ़ेंगे फोटो अंदर कर लेना या निकाल करके इस तरह हैंड बैग में डालकर, ये हैंड बैग भी हम लोग क्या है रमजान होते कि नमाज़ छोड़ देते हैं, अब सबको मालूम। अब देखो मस्जिदों में रमजान में कैसा था, बड़े हुए रहते, अब देखो तो पूरे खाली खाली है। इंशाल्लाह हम सब नमाज़ पढ़ेंगे, इबादत करेंगे, हमारे सबके वास्ते दुआ करेंगे, राजा वालों के वास्ते, ईरान वालों के वास्ते, जो भी मुसलमान जहाँ परेशान है उन सबके वास्ते इंशाल्लाह हम लोग दुआ करेंगे। अब जो भी हज क्या है, हम लोग भी जाने वाले थे, 25 तारीख को उमरा जाने वाले थे, लेकिन हैदराबाद से फ्लाइट्स कैंसिल हो गए, फिर बॉम्बे से फ्लाइट से हम लोग कैंसिल कर दिए। मतलब पूरे 10-15 दिन जाने वाले थे, हमारे पास सब मिलकर जाने वाले थे। तो वही आप जो भी है हज का मौलाना बोल दिए, मैं भी हज को नहीं गया, खाली उमरा करके आया सब। तो जो भी मौलाना है कैसा करना है सब बोल दिए। है मुश्किल है, वो तो ईजी नहीं है, को मालूम आप जैसे मौलाना बोले 25 लाख अभी जाना है, पहले और मुश्किल था, हल्का हल्का बहुत आसान होते गया, बहुत आसान हो गया पहले से कंपेयर हो तो। నంద్యాలలో మరోసారి శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరుసగా 3 రోజుల బ్యాంకులు మూతపడుతున్నాయి. సాధారణంగా 2 రోజులకు మించి బ్యాంకులకు వరుస సెలవులు రాకుండా చర్యలు తీసుకుంటారు. తక్కువ సందర్భాల్లోనే 3 రోజుల సెలవులు వస్తుంటాయి. ప్రస్తుతం శ్రీరామనవమి పర్వదినం కావడంతో శుక్రవారం సెలవు దినం, 4వ శనివారం, ఆదివారం సాధారణ సెలవులు వచ్చాయి. ఇలా వరుసగా 3 రోజులు సెలవులు రావడం ఖాతాదారులకు కొంత మేరకు
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం కావడంతో బ్యాంకు లావాదేవీలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ లావాదేవీలు, అన్ని రకాల ఫీజులు చెల్లింపులు, రవాణా శాఖ చలన చెల్లింపులు, రిజిస్ట్రేషన్ ఈ నెల 30-31 తేదీల్లో బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విద్యార్థుల్లో దాగి ఉన్న మేధాశక్తి, సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతో ఉపయోగపడతాయని ప్రముఖ వైద్యుడు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలోని నంద్యాల ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో ఆలోచన శక్తి, పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులను ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటారని ఆయన అన్నారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి పరిశీలించి ప్రతి ప్రాజెక్టుపై ఆసక్తిగా ప్రశ్నను అడిగి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో ఉన్న పట్టుదల, మేధాశక్తిని ఈ విధమైన వేదికలు మరింతగా అభివృద్ధి చేస్తాయని, ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు తమ నైపుణ్యాన్ని చక్కగా ప్రదర్శించారని అభినందించారు. పాఠశాల ఆవరణలో ఎగ్జిబిషన్ సందర్భంగా తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకొని వారి ప్రతిభకు ప్రశంసలు వెల్లువెత్తాయి. Encouraging and supporting all the time, and for organizing such a kind of programs, and even in this program our parents also participated and they visited and they are giving their positive feedback towards the school and towards the students projects. So this kind of events definitely gives the boost up to the students to develop their leadership skills, team spirit, collaboration with other students, and it improves their communication skills as well. So we definitely proud of us to the parents support and also students well cooperation with the teachers support. So we definitely made each and every program a grand success. This is one of the program that it went very well and organized in a proper manner, and all the parents are visiting the program, visiting the events and projects, and they are giving their valuable feedback to the school. So I thank each and every one who are behind this program. Thanks to all. ఈరోజు నన్ను ఎల్కేఆర్ స్కూల్లో ఈ సైన్స్ ఫెయిర్కి ఇన్వైట్ చేసిన కళ్యాణ్ సార్ అండ్ మురళీ సార్కి బిగ్ థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ ఈ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఆల్మోస్ట్ 300+ సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ చూడడం జరిగింది. ఇంత చిన్న ఏజ్లో సైన్స్ మీద ఇంత ఇంట్రెస్ట్తో అండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఎంకరేజ్మెంట్తో ఇక్కడ ఉన్న పిల్లలు చాలా వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ పెట్టారు. These are all very thought provoking. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ మీద, ఇలా చాలా ఇష్యూస్ మీద, సైంటిఫిక్ టెక్నాలజీస్ మీద చాలా ప్రాజెక్ట్స్ పెట్టడం జరిగింది. దే ఆర్ ఆల్ వెరీ థాట్ ప్రొవోకింగ్. చాలా బాగా చేశారు. స్టూడెంట్స్కి ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్న టీచర్స్కి, వాళ్ళని గైడ్ చేస్తున్న ఇక్కడ మేనేజ్మెంట్కి బిగ్ కంగ్రాచులేషన్స్. అలాగే వాళ్ళని ఎంతో సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్కి కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నంద్యాల స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజల అరచేతిలో ప్రభుత్వం స్కానర్ బోర్డుల అమరికపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొన్ని బోర్డులు సరిగా లేకపోవడంతో పాటు వాటి దగ్గరకు ప్రజలు వెళ్లకుండా మెట్ల వద్ద తాడు కట్టి అడ్డుపడడం గమనార్హం. ప్రజలకు ఉపయోగపడాల్సిన ఈ స్కానర్ బోర్డులు సరిగా పనిచేయకపోవడం, అలాగే అవి అందుబాటులో లేకుండా ఉంచడం వల్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి లోపల మంచి స్థితిలో ఉన్న బోర్డులను ఏర్పాటు చేయగా బయట భాగంలో మాత్రం దెబ్బతిన్న లేదా పనికిరాని బోర్డులు ఉంచడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సేవ కోసం ఏర్పాటు చేసిన బోర్డులు ఇలా పనికి రాకుండా ఉంటే ఎలా ఉపయోగం అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పరిస్థితిని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి అన్ని స్కానర్ బోర్డులను సక్రమంగా పనిచేసేలా చేసి ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.
జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా ఆర్డీఓ విశ్వనాథ్ తెలిపారు. నంద్యాల జిల్లాలో ఎక్కడా ఇంధన కొరత లేదని, సరఫరా సజావుగా కొనసాగుతుందని చెప్పారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద ఎత్తున క్యూలలో నిలబడుతున్న దృష్ట్యా అవసరానికి మించిన ఇంధనం నిల్వ చేసుకోవద్దని ఆయన సూచించారు. ముఖ్యంగా క్యాన్లు, డబ్బాల్లో పెట్రోల్ నింపకుండా ఉండాలని బంక్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్డీఓ స్పష్టం చేశారు. వదంతులు వ్యాప్తి చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఈ పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఈ నంద్యాల పట్టణంలో ఎక్కడా కూడా గ్యాస్ కానీ డీజిల్కి సంబంధించి పెట్రోల్కి సంబంధించిన కొరత లేదు. మనకు రెగ్యులర్ రొటీన్ సప్లై అనేదే ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరు స్టోర్ చేసుకొని పెట్రోల్ కానీ డీజిల్ కానీ స్టోర్ చేసుకొని అక్రమంగా అమ్మేదానికి కానీ బాటిల్ కానీ లేదా క్యాన్ల ద్వారా విక్రయించిన కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాం. కావాల్సినంత మీకు అవసరమైనంత వరకు వాడుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు అందరూ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరైనా సరే ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ కోసం కానీ దూరంగా జరుగుతున్నటువంటి వాళ్ళకి క్యాన్లో పట్టడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. కానీ ఏ ఒక్క వాహనదారుని కూడా 1 లీటర్ బాటిల్ కానీ 2 లీటర్ కానీ 5 లీటర్ బాటిల్స్లో పట్టకూడదు అని చెప్పేసి అన్ని పెట్రోల్ బంకుల వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాం. నో బాటిలింగ్, ఓన్లీ వెహికల్కి మాత్రమే ఫిల్ చేయాలని చెప్తున్నాం. కొన్ని చోట్ల ఏదైనా క్వారీ ఆపరేషన్స్ కావచ్చు, లేదా ఏదైనా గవర్నమెంట్ వర్క్ సంబంధించి డెవలప్మెంటల్ వర్క్, రోడ్ వర్క్స్ జరిగే వాళ్ళు కొన్ని క్యాన్లలో తీసుకెళ్తారు. వాళ్ళు సపరేట్ ప్రత్యేక అనుమతి కలిగి ఉంటారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆలగడ్డ పట్టణంలో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఆలగడ్డ మున్సిపాలిటీ కమిషనర్ కిషోర్, ఎంఆర్ఓ జ్యోతి, రత్నకుమారి కార్యాలయం ఆవరణలో అధికారులు, సిబ్బంది కలిసి పొరకలు పట్టి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని 43 మంది మెప్మా ఆర్పీలకు ఇంటి వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువులను తయారు చేసేందుకు అవసరమైన బీన్స్ను మున్సిపల్ కమిషనర్ కిషోర్ అందజేశారు. ఆలగడ్డ మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా ఎంఆర్ఓ జ్యోతి, రత్నకుమారి ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో స్వయంగా పొరకపట్టి శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నంద్యాలలో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు సేవా కార్యక్రమాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించగా సుమారు 50 మంది యువకులు, అభిమానులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. తదనంతరం నంద్యాల బాలాజీ కాంప్లెక్స్లోని జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భవనాసి వాసు, సుధామోహన్ రెడ్డి, మిద్దె వెంకట సుబ్బారెడ్డి, రెడ్ రోజ్ కృష్ణ, శ్రవణ్ కుమార్, కొనిదల ప్రభాకర్, తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జనసేన వీర మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాల మధ్య జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెగా స్టార్ చిరంజీవి గారి తనయుడు, అలాగే పవర్ స్టార్ కూడా తనయుడు లాంటి వారైనటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు మార్చి 27వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా పొద్దున గవర్నమెంట్ హాస్పిటల్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే మధ్యాహ్నము మన గాంధీ చౌక్లో అందరికీ ఎండవేడి నుంచి తట్టుకోవడానికి మజ్జిగ కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం అయితేనే నిర్వహించడం జరిగింది. సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ మెగా పవర్ స్టార్ కానీ, మెగాస్టార్ కానీ, అలాగే పవర్ స్టార్ కానీ ఎవరి బర్త్డే వేడుకలు అయినప్పటికీ మేము సేవా కార్యక్రమాలతోనే ఆ సెలబ్రేషన్స్ నిర్వహిస్తాము. సెలబ్రేషన్స్ అంటే ఓన్లీ కేక్ కటింగే కాదు, మనం సమాజ సేవలో ముందుండాలని చెప్పి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలు ప్రజలకు సేవ చేయడమే కాబట్టి దానిలో భాగంగా మేము ఈరోజు కార్యక్రమంలో నిర్వహించుకోవడం జరిగింది. ఇలాగే ఈరోజు మన నంద్యాల చిరంజీవి ఫ్యాన్స్
అభిమానులకు, రామ్ చరణ్ అభిమానులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలియజేయనుంది. ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా కేక్ కటింగ్, పొద్దున రక్తదానం శిబిరము మరియు గాంధీ చౌక్ నందు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. కానీ రామ్ చరణ్ గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. జై చరణ్. ఈరోజు మా మెగా ఫ్యామిలీకి వారసుడు రామ్ చరణ్ గారిది పుట్టినరోజు. అటు పవన్ కళ్యాణ్ గారి మంచితనము, ఇటు మెగాస్టార్ చిరంజీవి గారి నటన రెండు లెగసీని మెయింటైన్ చేస్తున్న మా రామ్ చరణ్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాము. ఇక్కడికి వచ్చిన సీనియర్ ఫ్యాన్స్ అందరూ వచ్చారు. ఇక్కడ కేక్ కార్యక్రమాలు ఘనంగా జరిగినాయి. అలాగే మా యువతకు బాగా స్ఫూర్తినిచ్చే చిరంజీవి గారి సేవా కార్యక్రమం, ప్రతి హీరో వాళ్ళు సేవా కార్యక్రమాల్లో పాల్గొమని ఈ మెగా ఫ్యామిలీ తరఫున చెప్పడం చాలా మాకు స్ఫూర్తిదాయకము. చిరంజీవి గారి సేవను మేము చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానము 25 మందితో రక్తదానం. ముందుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం మన రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఉదయం మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు బ్లడ్ అనేది సుమారుగా ఒక 50 మందితో బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేసాము. మజ్జిగ కార్యక్రమం గాంధీ చౌక్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చేసి రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. కోవలకుంట్ల మండలం రేవనూరు గ్రామంలో హజ్రత్ సయ్యద్ హుస్సేన్ వలీ ఉర్సు మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దర్గా ముత్తవల్లి గఫర్ మియా తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉరుసు వేడుకలను 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీన గంధం కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతామని, 2వ తేదీన ప్రధాన ఉరుసు వేడుకలు, 3వ తేదీన జియారత్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గంధం రోజున ప్రత్యేకంగా కవ్వాలి పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉరుసు సందర్భంగా దర్గాకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వసతి వంటి సౌకర్యాలను కల్పించామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్టు వెల్లడించారు. అలాగే ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతల కోసం పోలీసుల సహకారం తీసుకుంటున్నామని, గ్రామస్తులు భక్తులు సహకరించి వేడుకలను విజయవంతం చేయాలని గఫర్ మియా కోరారు. अस्सलाम वालेकुम मैं रेवनु दरगाह मुतवल्ली अस्सलाम నమస్తే. నేను రేవణ దర్గా ముతవల్లిని. ఈ దర్గాకు ఉరుసు జరుగుతున్నది. ఏప్రిల్ 1 గంధము, ఏప్రిల్ 2 ఉరుసు, ఏప్రిల్ 3 జియారత్. ఈ ఉరుసు గత 560 చరిత్ర కలిగి ఉన్నది. ఇక్కడ ఈ స్వామి గల్ఫ్ దేశాల నుంచి వచ్చి ఇక్కడ తిరుగుతూ ఇక్కడనే బస చేసి ఇక్కడ మహిమలు చూపించి ఇక్కడనే ప్రవహించారు. కావున అప్పటి నుంచి ఈ స్వామి వారికి వేలాది మంది భక్తులు కడప నుంచి కానీ, హైదరాబాద్ కానీ, తిరుపతి కానీ ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి భక్తులు విడిగా వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలు కోరుకుని నెరవేరితే ఇక్కడ స్వామివారికి ముడుపులు ఇచ్చి చేసిపోతుంటారు. ఇక్కడ అన్నదానం చేయడము, వేలు చేయడం భక్తులు ఎక్కువ చేస్తుంటారు. చాలా చాలా దూరం నుంచి వస్తుంటారు. కుల మతాలు ఇక్కడ కుల మతాల అతీతంగా హిందూ సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ అందరూ వచ్చి కలిసిమెలిసిగా ఉరుసు చేయడం కానీ అంతా కలిసి కట్టుగా ఉంటారు. ఇక్కడ రేవనూరు గ్రామం, కోలకుంట తాలూకా, కర్నూలు, నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లాలో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్ చెత్తరహిత సంస్థలు కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలో దేవనగర్లో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ థీమ్తో నిర్వహించిన అవగాహన ర్యాలీలో కలెక్టర్ ప్రారంభించారు. పురపాలక ప్రాథమిక పాఠశాల వరకు సాగిన ఈ ర్యాలీలో కలెక్టర్ సమయంగా పాల్గొని పరిశుభ్రత ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కంపోస్ట్ పిట్ను ప్రారంభించి దాని నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల్లో చెత్త నిర్వహణను శాస్త్రీయంగా క్రమబద్ధంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 1363 ప్రభుత్వ పాఠశాలలు, 1663 అంగన్వాడీ కేంద్రాలు, 153 సంక్షేమ వసతి గృహాలతో సహా
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఈ కార్యక్రమంలో చేర్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి సంస్థలో 3 రోజుల డస్ట్బిన్ల ద్వారా చెత్తను వేర్వేరుగా సేకరించడం జరుగుతుందన్నారు. తడి చెత్తను కంపోస్ట్ బిట్లలో ఎరువుగా మార్చడం, పొడి చెత్తను వేరు చేసి విక్రయించడం ద్వారా ఆదాయం పొందవచ్చన్నారు. ప్రమాదకర చెత్తను సురక్షితంగా మున్సిపాలిటీ, పంచాయతీకి అప్పగించేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. పాఠశాలల్లో విద్యార్థులకు చెత్త విభజన, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, ఇంటి వద్ద కంపోస్టింగ్ విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి గారి జిల్లాలో 0 ఇన్స్టిట్యూషన్స్ తయారు చేయడానికి మొత్తం కార్యక్రమం రూపొందించుకున్నాము. ఇందులో భాగంగా మన జిల్లాలో ఉన్న 1363 గవర్నమెంట్ స్కూల్స్, అలాగే 1663 అంగన్వాడీ సెంటర్స్, 153 హాస్టల్, అలాగే స్వర్ణవార్డ్ గ్రామ స్థాయి కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయం వరకు కూడా 3 డస్ట్బిన్స్ పెట్టి వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, హెజార్డస్ వేస్ట్ ని సెగ్రిగేట్ చేయడం, డ్రై వేస్ట్ ని స్క్రాప్ వాళ్ళకి సేల్ చేసి వెల్త్ గా క్రియేట్ చేసుకోవడం, వెట్ వేస్ట్ ని కంపోస్ట్ పిట్ అదే ఇన్స్టిట్యూట్ లో తయారు చేసుకొని కంపోస్ట్ పిట్ ద్వారా ఎరువు తయారు చేసుకోవడం, హెజార్డస్ వేస్ట్ ని ప్రాపర్ మేనేజ్మెంట్ గురించి మున్సిపల్ ఆర్ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడం, అలాగే ఈ కంపోస్ట్ మనకి 40 days లో తయారవుతుంది కాబట్టి ఆ కంపోస్ట్ ని వర్షాలు పడిన వెంటనే మన ఇన్స్టిట్యూట్ లోనే మొక్కలు నాటి మన మొక్కలకే ఎరువుగా ఉపయోగించడం. ఇది ఈరోజు అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ప్రారంభమైంది. స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా మండల్ లెవెల్ అటెండ్ అవుతూ ఉన్నారు. అన్ని కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు నంద్యాలలో మన స్కూల్లో మున్సిపల్ స్కూల్లో అటెండ్ అవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళకు కూడా ఈ సెగ్రిగేషన్ ఎలా చేయాలి, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, అలాగే కంపోస్ట్ ఎలా తయారవుతుంది, ఇంట్లో కూడా ఇలాంటి పిట్టే తయారు చేసుకొని మన తడి చెత్తతో మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అది మనం రూరల్లో అయితే NREGS ద్వారా సపోర్ట్ ఇస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున SHG ఉమెన్ గ్రూప్స్ తో కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాము. అలాగే కిచెన్ గార్డెన్ కూడా మన ఇంట్లోనే మనం కిచెన్ గార్డెన్ తయారు చేసుకోవచ్చు. ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా పెద్ద భాగస్వామ్యంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో మన జిల్లాలో ముందుకు తీసుకువెళ్ళి చెత్త రహిత ఇన్స్టిట్యూషన్స్ ని చూడడానికి ఈరోజు నాంది పలికాము. ఇవన్నీ కూడా టోటల్ యాక్టివిటీ అంతా, సైకిల్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి 45 days వరకు ఉంటుంది. ఈ 45 days లో స్ట్రిక్ట్లీ మానిటర్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలో NDRF ఆధ్వర్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ పై మాక్ డ్రిల్. నంద్యాల జిల్లాలో హజ్ యాత్రికులకు 2వ శిక్షణ తరగతులు. నంద్యాల మరోసారి వరుసగా 3 రోజులు మూతపడుతున్న బ్యాంకులు. నంద్యాలలోని నంద్యాల ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రజల అరచేతిలో ప్రభుత్వం స్కానర్ బోర్డుల అమరికపై ప్రజల నుంచి విమర్శలు. నంద్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని అధికారులు స్పష్టం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆళ్లగడ్డ పట్టణంలో శుభ్రత కార్యక్రమాలు.
నటుడు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నంద్యాలలో జనసేన పార్టీ నాయకులు అభిమానుల సేవా కార్యక్రమాలు. కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామంలో హజ్రత్ సయ్యద్ హుస్సేన్ వలి ఉర్సు మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. నంద్యాల జిల్లాలో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నామన్న జిల్లా కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.